యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్కు అప్పగించేలా నిబంధనలను రూపొందించారన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ల ద్వారా వర్సిటీలకు కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలంటున్నారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలలో నివేదిక ఇచ్చాం. సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించాం. మరోవైపు NH 365B రహదారిని పొడిగించాలని కేంద్ర మంత్రిని నితిన్ గడ్కరీని కోరామని కేటీఆర్ తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, HCU లాగా అట్లా భారతదేశం వారికి వివరంగా చెప్పి క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని పికప్ చేసే ఒక వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాము. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీడియాలో చూశాను నేను 3 రోజులు ఇక్కడే ఉంటున్నానని, నాకే తెలియదు. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయి ఉంది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. సర్వేలో వారికి చాలా వివరంగా దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఈజ్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల BC స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, PhD స్కాలర్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం. ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్, NSF అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే NSF కింద తోసేసి అక్కడ అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ SC, ST, OBC క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని పికప్ చేసే ఒక వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. ఇది చాలా అన్యాయం. ఇది మంచిది ఎంతమాత్రం కాదు. కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి SC, ST, OBC అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. దాంతోపాటు మీరు ఈ కొత్త నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్లో, ప్రమోషన్లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్, అదేవిధంగా అకాడమిక్గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ చాలామంది రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వారు మీరు అనుకున్న మెట్రిక్స్కి సూటబుల్ కాకపోవచ్చు, కానీ వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మీరు అన్ని రకాలుగా ఆల్రౌండ్గా ఆలోచించాలని చెప్పినాం. దాంతోపాటు మరి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉండాలి ఒకసారి ఫ్యాకల్టీని హైర్ చేసిన తర్వాత అనే విషయాన్ని కూడా గట్టిగా నొక్కి చెప్పాము. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు. మీరు UGCకి చెప్పారా మీ అభిప్రాయం అన్నారు. UGCకి కూడా చెప్పినాము, ఆన్లైన్ అప్లోడ్ కూడా చేశామని చెప్పాము. కానీ గౌరవ మంత్రి గారికి మీరు దయచేసి ఈ విషయంలో సావధానంగా ఆలోచించి
రాష్ట్రాల హక్కులు హరించకుండా, రాష్ట్రాల అటానమీ హరించకుండా వీని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము, పరిశీలిస్తానని వారు కూడా చెప్పారు. ఈ 2 కార్యక్రమాల తర్వాత మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. ఈ 3 కార్యక్రమాలు ఇవాళ వీటి కోసమే వచ్చాము. తర్వాత సాయంకాలం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మీడియాలో చూశాను నేను 3 రోజులు ఇక్కడే ఉంటున్నానని, నాకే తెలియదు. సాయంత్రం ఫ్లైట్ బుక్ అయి ఉంది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ అన్న. సారీ నేను ఇండివిజువల్గా కలవలేదు, ఏమనుకోకండి.